హాయ్ హలో గాయ్స్, జై శ్రీ గణేశ. ఈరోజు మనం వచ్చేసినాం రావుల కళాకార్ షెడ్కి. 2025లో ఫస్ట్ గణేష్ మేకింగ్ అప్డేట్ వీడియో మనం వచ్చేసి రావుల కళాకార్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మనకి గణేష్ చతుర్థి 2025కి ఇంకా కరెక్ట్గా 5 months అయితే ఉంది. గణేష్ మేకింగ్ అప్డేట్స్ ఏడు దాకా వచ్చినాయో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ వీడియో ఇది మన 2025లో, మర్చిపోకుండా లైక్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఏ కళాకార్ అప్డేట్ వీడియో కావాలో కమెంట్ అయితే పెట్టండి, ఇలా అక్కడ కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాయి. ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం చూసేయండి. సో గైస్, ముందుగా అడ్రస్ చెప్తున్నాడు. మనకి ఉప్పల్ నుంచి సీదా రాగానే నాగోల్ పిల్లర్ నెంబర్ C820 లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. చూడొచ్చు, ఉప్పల్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది రావుల కళాకార్ అని. చూడొచ్చు, స్టార్టింగే మనకైతే మన హైదరాబాద్ ఫేమస్ బొజ్జ గణపయ్య, అది కూడా బాల బొజ్జ గణపయ్య. చాలామందికి ఫేవరెట్ అయితే ఇది. 10 feet దగ్గరలో అయితే ఉండొచ్చు హైటు. చూడొచ్చు, పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయితే కానీ ఇంకా మామూలుగా అయితే ఉండదు. ఇప్పుడే ఇంత బాగా కనిపిస్తుంది. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ కాకముందే మూసిక మహారాజ్ చూడొచ్చు, కాలు పట్టుకొని అయితే ఉంది. ఇంకా లోపల మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి, మొత్తం చూపిస్తా, మర్చిపోకుండా వీడియో మొత్తం చూసేయండి. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల రాగానే చూసుకోవచ్చు మొత్తం లైన్లు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ డిజైన్ వచ్చేసి చూద్దాం. ఇక్కడ మనం ఎదురెదురుగా ఇక్కడే మనకి 2 డిజైన్లు ఉన్నాయి. వెనకాల ఒక పాత డిజైన్ ఏదో ఉన్నట్టుంది. చూడొచ్చు, ఇక్కడ మనకి మెయిన్ ఈ సంవత్సరం వచ్చేసి ఇదే స్పెషల్ డిజైన్ నాకు తెలిసి. సింహాసనంలో కూర్చొని ఉన్న ఎలుకని చూడొచ్చు మీరు. చూడొచ్చు మూసిక మహారాజ్ ఎట్లా కూర్చొని ఉండో, స్టైల్గా అయితే కూర్చొని ఉంది. వెనకాల చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ అయితే మామూలుగా లేదు అసలు. దీనికి 2 ఏనుగులు తలకాయలు అండ్ అలాగే తొండం అయితే డిజైన్ వచ్చింది పైకి. దంతాలు కూడా చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. డిజైన్ మాత్రం మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మూసిక మహారాజ్ కూడా మామూలుగా అయితే లేడు, స్టైల్గా అయితే ఉంది మొత్తం. ఇదే సేమ్ డిజైన్తో చూడొచ్చు, లైన్ మొత్తం సేమ్ డిజైన్ అయితే ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఇంకొక డిజైన్, ఇది 2 సింహాల మధ్యలో కూర్చొన్నట్టు. ఇది చాలా బాగుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయండి, మొత్తం ఫుల్ వీడియో చూసి. చలో, ఈ 2 మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ 2 డిజైన్లు ఎట్లా అనిపించినాయో కామెంట్ అయితే పెట్టండి. చలో, థర్డ్ డిజైన్ వచ్చేసి ఇది పాత డిజైన్ అనుకుంటాను తెలిసి. ఒక 8 feet అయితే ఉండొచ్చు. సింహాసనం మీద కూర్చున్నది, ఇది కూడా చిన్నది. ఎలుక చూడొచ్చు, మూసిక మహారాజ్ లడ్డు పట్టుకొని ఉన్నట్టుంది. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తే అప్పుడు ఇంకా అదిరిపోతుంది. మిస్ అవ్వదు అనుకుంటే మర్చిపోకుండా వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు మీరు బయట చూసిన మెయిన్ బొజ్జ బాల గణపయ్య ఎంత పెద్దగా ఉండో చూడొచ్చు. 10 feet అయితే ఉండొచ్చు నాకు తెలిసి. చూస్తున్నారు కదా, లైన్ మొత్తం బొజ్జ బాల గణపయ్య తోటి అయితే ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు. ఇంకా రైట్ సైడ్ చూసుకోవచ్చు, మనకి నంది మీద కూర్చొని డిజైన్ ఇదైతే. చూడొచ్చు, నంది మీద అయితే కూర్చొని ఉండు. దీని బ్యాక్గ్రౌండ్ మాత్రం మామూలుగా అయితే లేదు. పైన చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి సేమ్ ఎలిఫెంట్ స్టైల్లోనే డెకరేషన్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ తొండం పట్టుకున్నట్టు ఎలిఫెంట్, అండ్ కింద నంది పైన కూర్చొని ఉన్నది. అండ్ అలాగే తొండం పైన చూసుకోవచ్చు మీకు డిజైన్ అయితే వచ్చింది త్రిశూలంది. అండ్ అలాగే బొజ్జ పైన మనకి నాగపాము కూడా అయితే వచ్చింది చూసుకోవచ్చు. డిజైన్ అయితే మామూలుగా అయితే లేదు. కింద కూడా వచ్చు మనకి మూసిక మహారాజ్ చిన్నగా అయితే ఉంది ఈ డిజైన్లో. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఇంకొక డిజైన్ అయితే ఉంది. ఇది సేమ్ అదే దాని లాంటిదే, ఇందాక 8 feet చూపించిన కదా, సేమ్ దాని లాంటిది ఇది కూడా. చూడొచ్చు, దీనికి మనకి పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత ఇది కూడా కొంచెం మంచిగా అయితే అనిపిస్తుంది. కింద చూడొచ్చు మూసిక మహారాజ్ లడ్డు పట్టుకొని అయితే ఉంది. ఇందులో కూడా చిన్న వినాయకుడు 8 feet వినాయకుడిని, గల్లీ వినాయకుడిని పెట్టాలనుకుంటే మాత్రం ఈ వినాయకుని అయితే ట్రై చేయండి, వచ్చి చెక్ చేయండి ఒకసారి. చాలా బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మీకు అయితే తక్కువ అయితే పడుతుంది. ఈ డిజైన్ చూడొచ్చు, జ్యువెలరీ డెకరేషన్ ఎక్కువ ఉంది మంచిగా. దీనికి పెయింటింగ్ వర్క్ వస్తే మాత్రం మామూలుగా అయితే ఉండదు. ఈ డిజైన్ నార్మల్ బొజ్జ గణపయ్య విత్ జ్యువెలరీ డెకరేషన్ తోటి. ఇక్కడ ఒక చిన్న హనుమాన్ దేవి విగ్రహం అయితే ఉంది చూడొచ్చు. ఇంకా అన్న వాళ్ళు అయితే పని చేస్తారు ఇక్కడ. ఇంకా చాలా వినాయకులు అయితే రెడీ అవుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇందాక చూపించిన ఈ ఇయర్ స్పెషల్ డిజైన్ మూసిక మహారాజ్ స్టైల్గా కూర్చొన్నది. చూడొచ్చు, మామూలుగా అయితే లేదు, అదిరిపోయింది డిజైన్ అయితే. 2 ఏనుగుల డెకరేషన్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్లో, మామూలుగా అయితే లేదు. 2 ఏనుగుల తలకాయలు అయితే ఉన్నాయి లెఫ్ట్ రైట్, మొత్తం అయ్యే డిజైన్లు సేమ్. ఇంకొక స్పెషల్ డిజైన్ చూడొచ్చు, మనకి అన్ని రకాల గణేశులు అయితే ఉంటారు కింద. చూడొచ్చు, ముందు మనకి 4 రకాల వినాయకులు అయితే ఉన్నారు. లెఫ్ట్ సైడ్ 2 రకాలు ఉన్నారు, ముందు 4 రకాలు. చూడొచ్చు, మనకి ఇంకొక లెఫ్ట్ సైడ్ ఇంకొక 2 రకాలు అయితే ఉంది. మొత్తం ఈ లైన్ మొత్తం ఇదే డిజైన్తో అయితే ఉన్నాయి వినాయకులు. ఈ వినాయకుడు మాత్రం చాలా స్పెషల్గా అయితే ఉంది. చూడొచ్చు, అన్ని రకాల వినాయకులు కవర్ అవుతారు ఇందులో. చాలామంది ఇది పెట్టడానికి అయితే ట్రై చేయండి, స్పెషల్గా ఉంటుంది మీ ఏరియాలో. చాలా వెనకాల మనకి ముంబై గణేశులు కూడా ఉన్నాయి, చూపిస్తారండి. ఇది చూడొచ్చు, మనకి ముంబై గణేశుడు ఎంత పెద్దగా ఉందో. మొత్తం కూర్చొని ఉన్న ముంబై గణేశులు చూడొచ్చు.
స్టైల్గా అయితే ఉన్నాయి. మొత్తం మనకి కింద వచ్చేసి మనకి రాయో కొండో ఏదో ఉన్నట్టుంది. పెయింటింగ్ వర్క్ అయితే కానీ చెప్పలేము, కొండపైన కూర్చోన్నట్టు. పెయింటింగ్ వర్క్ వస్తే మాత్రం మామూలుగా అయితే ఉండవు. చూడొచ్చు 2 లైన్లు మొత్తం అయ్యాయి. ఇంకా వెనకాల ఇంకా ఉన్నాయి, మనకి చూపిస్తారండి. ఈ వినాయకుని చూడండి, ఇంకా రెడీ కాలేదు కానీ ఇంకా హ్యాండ్స్ అయితే ఫిట్ చేయలేదు. హ్యాండ్స్, తొండం, లెగ్స్. ఇది మనకి గద పట్టుకొని కూర్చొనేటట్టు ఉంది. గద పట్టుకొని కూర్చుండే స్టైల్ అది. ఇక్కడ వచ్చేసి చూడొచ్చు ఇంకొక డిజైన్, మనకి సింహాసనం మీద కూర్చున్నట్టు స్టైల్గా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది మనకి. చూడొచ్చు చేతిలో అయితే వినాయకుడికి ఇష్టమైన కుడుము అయితే ఉంది. చూడొచ్చు ఈ లైన్ మొత్తం ఇయే డిజైన్. మనకి చాలా వినాయకులు అయితే ఉన్నారు. ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఈ వినాయకుని చూడొచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ అమ్మవారి డిజైన్ అయితే వస్తుంది. మామూలుగా అయితే లేదు, ఇది అన్నవాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ అమ్మవారి డిజైన్తో వచ్చింది ఈ వినాయకుడు వచ్చేసి. ఇప్పటికైతే ఇంతే గైస్, ఇది మన ఫస్ట్ అప్డేట్ వీడియో రావుల కళాకార్ నుంచి అయితే చేస్తున్నాము 2025లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ అయితే పెట్టండి. సీ నేను ఈ వీడియో బాబాయ్.